ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్న భూభాగాన్ని మరొక రాష్ట్రంలో మార్చవచ్చు అన్నటువంటిది ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారంగా. సో మనం అలా చేయొచ్చు అంటే చేయొచ్చు. ఆల్రెడీ నేను ఇంతకు ముందే చెప్పాను. ఏమని చెప్పాను? తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఎందులో అంటే ఏపీలో కలిపేశారు. మొత్తం 7 మండలాలలో 327 గ్రామాలను కలిపారు. 327 గ్రామాలను జూన్ 17 రోజున నిర్ణయం తీసుకున్నారు 2014లో. ఓకేనా, కలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు 7 మండలాలను కలిపారు కదా. ఇక్కడ నుండి తెలంగాణలో నుండి 7 మండలాలను ఏపీలో కలిపేశారు కదా. ఏపీలో కలిపినప్పుడు తెలంగాణ యొక్క రాష్ట్ర సరిహద్దు మారిందా మారింది కదా. కాబట్టి రాష్ట్రాల సరిహద్దును కూడా మార్చవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సరిహద్దు ఈ విధంగా ఉండే అనుకుందాం ఇంతకుముందు. సో ఇప్పుడు 7 మండలాలను కలిపారు, ఇట్లా మారింది అనుకుందాం. ఇప్పుడు రాష్ట్రాల సరిహద్దు మార్చవచ్చు అంటే మార్చవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ చివరి చూడండి, రాష్ట్రాల పేర్లు కూడా మార్చవచ్చు. సో రాష్ట్రాల పేర్లు మార్చారా ఎప్పుడైనా అంటే చూద్దాం మనం. రాష్ట్రాల పేర్లు మార్చారు, ఎప్పుడు మార్చారో చూద్దాం. ఇక్కడ ఇవన్నీ రఫ్ చేసేస్తున్నా నేను. ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం రాష్ట్రాల పేర్లు కూడా మార్చవచ్చు. 1950లో యునైటెడ్ ప్రావిన్సెస్ అనేటువంటి పేరును, యునైటెడ్ ప్రావిన్సెస్ అనే రాష్ట్రం పేరును, యునైటెడ్ ప్రావిన్సెస్ అనే రాష్ట్రం పేరును ఏం చేశారు? ఉత్తరప్రదేశ్గా మార్చారు. ఎప్పుడు అంటే 1950లో, 1950లో. నెక్స్ట్ 1956లో ట్రావెన్కోర్ కొచ్చిన్ అనే రాష్ట్రం పేరును దేనిగా మార్చారు? కేరళగా మార్చడం జరిగింది. ఎప్పుడు అంటే 1956లో. నెక్స్ట్ 1959లో, 1959లో ఏం చేశారంటే సెంట్రల్ ప్రావిన్సెస్ అనే రాష్ట్రం పేరును సెంట్రల్ ప్రావిన్సెస్ అనే రాష్ట్రం పేరును దేనిగా మార్చారు? మధ్యప్రదేశ్ అని పేరు మార్చారు. సెంట్రల్ ప్రావిన్సెస్ అనే రాష్ట్రం పేరును మధ్యప్రదేశ్ అని మార్చింది ఎప్పుడు అంటే 1959లో. నెక్స్ట్ 1960లో, 1960లో బాంబే అనే రాష్ట్రం పేరును దేనిగా మార్చారు? మహారాష్ట్ర అని పేరు మార్చారు. బాంబే అనే రాష్ట్రం పేరును కాస్త మహారాష్ట్ర అని పేరు మార్చారు 1960లో. నెక్స్ట్ 1968లో మద్రాస్ రాష్ట్రం పేరును దేనిగా మార్చారు? తమిళనాడుగా పేరు మార్చారు. బట్ అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అంటే 1969లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. 1969లో ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. కాబట్టి 1968లో మద్రాస్ అనే రాష్ట్రం పేరును తమిళనాడుగా పేరు మార్చారు. ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం ఒక రాష్ట్రం పేరును మార్చవచ్చు. ఇలా మార్చారా ఎప్పుడైనా? చాలా రాష్ట్రాల పేర్లు మార్చారు. ఏంటి? 1950లో యునైటెడ్ ప్రావిన్సెస్ పేరును ఉత్తరప్రదేశ్ గాను, ట్రావెన్కోర్ కొచ్చిన్ పేరును కేరళ గాను, సెంట్రల్ ప్రావిన్సెస్ పేరును మధ్యప్రదేశ్ గాను, బాంబే రాష్ట్రం పేరును మహారాష్ట్ర గాను, మద్రాస్ రాష్ట్రం పేరును తమిళనాడు గాను మార్చారు 1968లో. బట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది 1969లో. ఇంకేమైనా మార్చారా చూద్దాం మనం. ఇంకేమైనా రాష్ట్రాల పేర్లు మార్చారంటే మార్చారు. అవేంటో చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం మనం. నెక్స్ట్ 1973లో, 1973లో మైసూర్ అనే రాష్ట్రం పేరును దేనిగా మార్చారు? కర్ణాటకగా పేరు మార్చారు. నెక్స్ట్ 1973లో సో 1973లో అమిని, సుహేలి, లక్కదీవుల పేరును లక్షదీవులుగా పేరు మార్చారు.
లక్షద్వీపులుగా పేరు మార్చారు. సో లక్షద్వీపులుగా పేరు మార్చడం జరిగింది 1973లో. నెక్స్ట్ 2006లో ఏం చేశారు? 2006లో పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం పేరు 1992లో కూడా 1992లో ఢిల్లీ అనే కేంద్రపాలిత ప్రాంతం పేరు దేనిగా మార్చారు? నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా పేరు మార్చారు. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా పేరు మార్చారు. అర్థమవుతుందా? ఢిల్లీ అనే కేంద్రపాలిత ప్రాంతం పేరును దేనిగా మార్చారు అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశానికి రాజధాని కాబట్టి దాని పేరును ఎన్సిటిడి అని పిలవాలి. యాక్చువల్గా మనం ఎన్సిటిడి అని పిలవాలి. సో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా పిలవాలి. ఓకే. నెక్స్ట్ 2006లో ఏం జరిగింది చూద్దాం మనం. 2006లో ఏం చేశారు అంటే పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం పేరును, పాండిచ్చేరి అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతం పేరును దేనిగా మార్చారు? పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం పేరును దేనిగా మార్చారంటే పుదుచ్చేరి అని పేరు మార్చారు. పుదుచ్చేరి. ఇప్పుడు పుదుచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న 4 ప్రాంతాల వాళ్ళు 4 ప్లేసులు కదా, 4 ప్లేసులు కలిపితే పుదుచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు సపరేట్ స్టేట్ కావాలి, ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం వద్దు, మాకు సపరేట్ స్టేట్ కావాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇన్కమ్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ మంచిగా తీసుకుంటుంది. టూరిజం ప్లేసులు మా పుదుచ్చేరి కానీ, యానం కానీ, ఈ కరైకల్ కానీ, మహే కానీ ఇవన్నీ టూరిస్ట్ ప్లేస్లు. ఈ టూరిస్ట్ ప్లేస్లను నుంచి వచ్చే ఇన్కమ్ను సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది, బట్ డెవలప్ చేయట్లేదు. అందుకే మాకు సపరేట్ స్టేట్ కావాలి అని వీళ్ళు అంటున్నారు. సరే, 2006లో ఏం చేశారు? ఉత్తరాంచల్ అనే రాష్ట్రం పేరును, ఉత్తరాంచల్ అనే రాష్ట్రం పేరును దేనిగా మార్చారు? ఉత్తరాఖండ్గా మార్చారు. ఉత్తరాఖండ్గా పేరు మార్చారు 2006లో. నెక్స్ట్ 2007లో అస్సాం అనే రాష్ట్రం పేరును అసోంగా పేరు మార్చారు. అస్సాం అనే రాష్ట్రం పేరును దేనిగా మార్చారు? అసోం అని పేరు మార్చారు 2007లో. నెక్స్ట్ 2011లో ఒరిస్సా అనే రాష్ట్రం పేరును ఒడిషాగా పేరు మార్చారు. ఒడిషా అనే రాష్ట్రంగా పేరు మార్చడం జరిగింది. ఒడిషా. 2011లో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మా రాష్ట్రం పేరును దేనిగా మార్చమని? పశ్చిమ బంగాగా మార్చమని 2011లో ప్రపోజల్ పెట్టింది. తర్వాత దాన్ని యూపీఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు, పక్కన పెట్టేసింది. 2018లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరును లేదా వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రం పేరును పశ్చిమ బంగాగా మార్చమని, పశ్చిమ బంగా అని మార్చమని మమతా బెనర్జీ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్కు ప్రపోజల్ పెట్టింది. అది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లోనే ఉంది. కాబట్టి మార్చమని అయితే పంపించింది, బట్ ఇంకా అది పెండింగ్లోనే ఉంది. కాబట్టి ఇంకా పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అనే పిలుస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ పేరును ఒకవేళ మారిస్తే, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారంగా మారిస్తే అప్పుడు దాన్ని పశ్చిమ బంగా అని పిలుస్తారు. ఓకేనా? ఇదంతా మనకి ఏ ఆర్టికల్ ప్రకారము? ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం. సో ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం రాష్ట్రాల పేర్లు మారవచ్చా? మారవచ్చు. ఎప్పుడైనా మార్చారా? చాలా మార్చారు. ఏమేం పేర్లు? సో యునైటెడ్ ప్రావిన్సెస్ పేరును ఉత్తరప్రదేశ్ గాను, తర్వాత కేరళకు వచ్చిన ట్రావెన్కోర్కి వచ్చిన పేరును కేరళ గాను, తర్వాత సెంట్రల్ ప్రావిన్సెస్ పేరును మధ్యప్రదేశ్ గాను ఇలా మార్చడం జరిగింది. సో ఇలా పశ్చిమ బెంగాల్ పేరు కూడా ప్రపోజల్లో ఉంది, ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి మీన్స్ సో అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం, ఆర్టికల్ నెంబర్ 3 ఏం చెప్తుంది మనం చూద్దాం. సో ఆర్టికల్ నెంబర్ 3 ఏం చెప్తుంది మనకు?
నేను మీకు ఒక ఆర్టికల్ నెంబర్ 2 దగ్గర ఒక చిన్న విషయం చెప్పలేదు, ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ నెంబర్ 3కి సంబంధించిన ఇంకా విషయాలు ఉన్నాయి, కానీ ఆర్టికల్ నెంబర్ 2 దగ్గర ఒక చిన్న విషయం. సో నేనేమని చెప్పానంటే, ఏదైనా ఒక విదేశీ భూభాగాన్ని ఏంటి ఇండియాలో కలిపితే, లేదా ఇండియాలో ఉన్న భూభాగాన్ని విదేశాలకు ఇస్తే ఏం చేయాలి? భారతదేశంలో ఉన్నటువంటి ఒక భూభాగాన్ని విదేశాలకు ఇచ్చిన, విదేశాల్లో ఉన్నటువంటి ఒక భూభాగాన్ని ఇండియాలో కలిపిన, సో ఖచ్చితంగా ఏం చేయాలి? రాజ్యాంగ సవరణ చేయాలి. కానీ ఏంటంటే రాన్ ఆఫ్ కచ్ ఉంది కదా, గుజరాత్ దగ్గర రాన్ ఆఫ్ కచ్ ఉంది కదా, ఆ గుజరాత్ దగ్గర ఉన్నటువంటి రాన్ ఆఫ్ కచ్ ప్లేస్ ఏదైతే ఉందో, ఆ రాన్ ఆఫ్ కచ్ దగ్గర తెలుసు కదా మీకు. సో ఈ రాన్ ఆఫ్ కచ్ దగ్గర ఉన్నటువంటి 3 దీవులను మనం ఏం చేసామంటే పాకిస్తాన్కి ఇచ్చాం. ఈ ఏరియాలో ఉన్నటువంటి దీవులను పాకిస్తాన్కు ఇవ్వడం జరిగింది. సో పాకిస్తాన్కి ఇచ్చినప్పుడు మరి రాజ్యాంగ సవరణ చేశారా అంటే చేయలేదు. సో రాజ్యాంగ సవరణ చేయకుండానే 3 చిన్న దీవులను, అరేబియా మహాసముద్రంలో ఉన్న చిన్న దీవులను పాకిస్తాన్కి ఇచ్చాం. సో ఇచ్చినప్పుడు ఒక ఆయన కోర్టులోకి వేసేసాడు. మగన్ భాయ్ ఈశ్వరీబాయ్ పటేల్ వర్సెస్ మగన్ భాయ్ ఈశ్వరీబాయ్ పటేల్, మగన్ భాయ్ ఈశ్వరీబాయ్ పటేల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1969లో సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది. ఈయన ఏమని కేసు వేశాడు అంటే, భారతదేశంలో ఉన్న ఏదైనా ఒక భూభాగాన్ని వేరే దేశానికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి అని ఎక్కడుంది? సో మన కాన్స్టిట్యూషన్లో బెరూబరి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కదా. కాబట్టి బెరూబరి కేసులో చెప్పిన దాని ప్రకారం మరి రాజ్యాంగ సవరణ చేయకుండానే 3 దీవులను పాకిస్తాన్కు ఎలా ఇస్తారు అని కోర్టులో కేసు వేశాడు మగన్ భాయ్ ఈశ్వర్ భాయ్ పటేల్. కోర్టులో కేసేస్తే కోర్టు ఏమని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మగన్ భాయ్ ఈశ్వర్ భాయ్ పటేల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అంటే, ఇది ది హేగ్లో ఉన్న ఇంటర్నేషనల్ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఇలా 3 దీవులను ఇచ్చారు. ది హేగ్లో ఉన్న ఇంటర్నేషనల్ కోర్టు ఉంది కదా బేట, ఎక్కడుంది? నెదర్లాండ్స్లోని ఇంటర్నేషనల్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఇంటర్నేషనల్ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఇలా 3 దీవులను పాకిస్తాన్కి ఇచ్చేశారు. కాబట్టి ఇంటర్నేషనల్ కోర్టు యొక్క ఆదేశాలను అమలు చేశారు. కాబట్టి ఇక్కడ రాజ్యాంగ సవరణ చేయాల్సిన పని లేదు, చేయాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు మగన్ భాయ్ ఈశ్వర్ భాయ్ పటేల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది ఆర్టికల్ నెంబర్ 2. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 3కి సంబంధించి నేను ఆల్రెడీ చాలా విషయాలు చెప్పాను. ఆర్టికల్ నెంబర్ 3 దగ్గర ఇక్కడ ఇంకా ఏం చేయొచ్చు? ఒకటి ఏమని చెప్పిన నేను, రాష్ట్రాల పేర్లు మారవచ్చు. రెండవది, ఒక రాష్ట్రంలో ఉన్న భూభాగాన్ని ఇంకొక రాష్ట్రంలో కలపవచ్చు. ఓకే, కలిపారు. తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఇందులో ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఒక స్టేట్ యొక్క బౌండరీని చేంజ్ చేయొచ్చు, రాష్ట్ర సరిహద్దును మార్చొచ్చు. 7 మండలాలు కలిపిన తర్వాత తెలంగాణ సరిహద్దు మారిందా మారలేదా? మారింది. ఇది కూడా ఆర్టికల్ నెంబర్ 3 కదా. ఇప్పుడు ఇంకా 2 విషయాలు ఉన్నాయి. ఏంటవి? 2 రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా మార్చొచ్చు. 2 రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా మార్చొచ్చు అంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాలు విడిపోయినాయి, 2014లో విడిపోయినాయి. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ కలపాలనుకుంటే సో కలపాలనుకుంటే ఈ 2 రాష్ట్రాలను కలిపి మళ్ళీ ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చు. చేయాలనుకుంటే ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారంగానే చేయాలి. సో రాష్ట్రాలను కలిపి ఒక కొత్త రాష్ట్రంగా, 2 రాష్ట్రాలను కలిపి ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చు మళ్ళీ. నెక్స్ట్ ఇంకొకటి, కొత్త రాష్ట్రాల ఏర్పాటు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి చెప్తుంది ఆర్టికల్ నెంబర్ 3. సో దీన్ని ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్ అంటాం. ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్ అంటాం. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ విషయము అంటే, ఏదైనా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే, కొత్త రాష్ట్రాన్ని కనుక ఏర్పాటు చేయాలంటే ఆ బిల్లును
ఎక్కడ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. అర్థమవుతుందా? బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. సో మరి కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లును ఏమంటాము అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ అంటాం. స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ అని పిలుస్తాం. అర్థమవుతుందా? స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ అని పిలుస్తాం. సో అప్పుడు ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ప్రవేశపెట్టారు కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ప్రవేశపెట్టారు కదా, పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మరిది మంత్రులు తయారు చేశారు. ఈ బిల్లును క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేసుకొని, గ్రూప్ ఆఫ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని, సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు అంటాం. స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ లేదా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లేదా పునర్విభజన బిల్లు అంటున్నాం మనం. ఓకేనా? సో ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును తయారు చేశారు, అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ను విడగొట్టడానికి కదా. అంటే ఇప్పుడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు తయారు చేయాలి. బిల్లులు ఎవరు తయారు చేస్తారంటే మినిస్టర్ తయారు చేస్తారు. సో మినిస్టర్ల గ్రూప్ కలిపి బిల్లు తయారు చేసింది. తయారు చేసిన తర్వాత ఈ బిల్లును ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. సో పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికన్నా ముందు ఎవరి పూర్వానుమతి తీసుకోవాలి? రాష్ట్రపతి పూర్వానుమతి తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఈ బిల్లును స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడానికన్నా ముందే రాష్ట్రపతి పూర్వానుమతి తీసుకోవాలి. విత్ ప్రేయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ ఇన్ పార్లమెంట్ విత్ ప్రేయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరు అంటే సో ఎవరైతే గవర్నమెంట్ బిల్లు ప్రవేశపెడుతున్నదో ఆ బిల్లు. జనరల్గా స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ఏ మంత్రి ప్రవేశపెడతాడు? ఒక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెడతారు? ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెడుతుంది అని అడుగుతాడు. చెప్పండి. తెలంగాణ బిల్లు లేదా ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు లేదా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును ఏ మినిస్టర్ ప్రవేశపెట్టాడు? ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. సో కంపల్సరీగా ఎవరు ప్రవేశపెట్టారని తెలియాలి. ఏ మినిస్టర్ అంటే హోం మంత్రిత్వ శాఖ ప్రవేశపెడుతుంది. హోం మంత్రిత్వ శాఖ ప్రవేశపెడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును మినిస్టర్ గ్రూప్ తయారు చేసింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికన్నా ముందు రాష్ట్రపతి పూర్వానుమతి తీసుకోవాలి. రాష్ట్రపతి పూర్వానుమతి కోరింది. సో అప్పుడు ఏమంటాడంటే రాష్ట్రపతి ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ఏ స్టేట్నైతే మీరు విడగొడుతున్నారో ఆ స్టేట్కు ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును పంపాలి అని ఉంది. అర్థమవుతుంది. ఆర్టికల్ నెంబర్ 3లో మెన్షన్ చేయబడ్డది. అంటే ఏదైనా ఒక రాష్ట్రాన్ని విడగొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకున్నప్పుడు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్, ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ ఎక్కడికి పంపించారు? ఏపీకి పంపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించాలి. సో ఎవరు పంపిస్తారు? రాష్ట్రపతి పంపిస్తాడు. ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును పంపిస్తాడు. ఎవరికి పంపిస్తాడు? ఆ రాష్ట్ర సీఎంకు పంపిస్తాడు. అసెంబ్లీలో ఈ బిల్లు పైన ఒక తీర్మానం చేయండి, ఒక రెజల్యూషన్ చేయండి, మీ అభిప్రాయం చెప్పండి అని. అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసము తయారు చేసిన స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు పైన ఎవరు ఒపీనియన్ చెప్పాలి? స్టేట్ అసెంబ్లీ ఒపీనియన్ చెప్పాలి. ఏ స్టేట్ అసెంబ్లీ ఒపీనియన్ చెప్పాలి? ఏ స్టేట్ని అయితే విడగొడుతున్నారో ఆ స్టేట్ అసెంబ్లీ ఒపీనియన్ చెప్పాలి. మరి ఆ బిల్లును ఎవరు పంపిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫిక్స్డ్ టెన్యూర్ అంటే ఏంటి? ఈ కాలం వరకు ఈ టైం వరకు మీరు రాష్ట్రాల పునర్విభజన బిల్లు, మీ రాష్ట్రాన్ని విడగొట్టాలా వద్దా అని మీరు ఒక తీర్మానం చేసి ఒక రెజల్యూషన్ను చేసి మళ్ళీ నాకు రిటర్న్ పంపించండి అని రాష్ట్రపతి ఆ బిల్లును, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ఎవరికి పంపిస్తాడు? ఆ రాష్ట్రంలో ఉన్న సీఎంకు పంపిస్తాడు. ఏమని? మీ రాష్ట్ర అసెంబ్లీలో దీని మీద ఒక తీర్మానం చేయండి, మీ ఒపీనియన్ చెప్తూ ఒక తీర్మానం చేయండి, మీ అభిప్రాయం చెప్తూ ఒక తీర్మానం చేయండి అని పంపిస్తాడు. సో దీనికోసం ఒక మార్జిన్ టైం విధిస్తాడా? ఒక నిర్దిష్ట కాల పరిమితి విధిస్తాడు. ఆ నిర్దిష్ట కాల పరిమితి విధిస్తాడు ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ఆ నిర్దిష్ట కాల పరిమితి విధించాడు అనుకుందాం. ఆ నిర్దిష్ట కాల పరిమితి సరిపోకపోతే ఇక్కడ దీన్ని పొడిగించవచ్చా? ఆ టైం పీరియడ్ను పొడిగించవచ్చు. సో ఇలా రాష్ట్రపతి
రాష్ట్రాల పునర్విభజన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీకి పంపించవచ్చు. ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఆ బిల్లును పంపించేటప్పుడు నిర్దిష్ట కాలపరిమితి విధించవచ్చు. ఆ కాలపరిమితి సరిపోనప్పుడు ఆ కాలపరిమితిని ఎక్స్టెన్షన్ కూడా చేయవచ్చు. ఇదంతా కూడా ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు? 5వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1955లో తీసుకొచ్చారు. అర్థమవుతుందా? ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? 5వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1955లో. సో 1955లో దీన్ని తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.